Okay, bye. Bye-bye. Tomorrow. Okay. See you. Look straight. Drive. Stop. Dekha. Please, sir. Don't kill me, sir. మంజురు పెట్రోల్ పోస్ట్ చంపిన వాళ్ళలో ఆ రోజు నువ్వు ఉన్నావు కదూ? చెప్పరా. ఉన్నాను, కానీ చంపింది శరత్ సార్. శరత్ ఎక్కడ? తెలియదు సార్. నాకు తెలుసు, వాడు చావలేదు. ఆ రోజు రైలు పట్టాలపై ఉన్న శవం వాడిది కాదు, అవునా? చెప్పరా. అవును. మరి ఇంకెవరిది? నిజం చెప్పలేదనుకో నిన్ను. అది రఘు శవం. ఏ రఘు? శరత్ వాళ్ళ డ్రైవర్ ఇందో కొడుకు రఘు. గోవిందయ్య కొడుకు రఘు. శరత్కు బదులు అతన్ని చంపి పట్టాలపై వేశారు కదూ? Excuse me, sir. I want to ask you some questions. నిన్న రాత్రి మీరు ఎక్కడున్నారు సార్? నిన్న రాత్రి? నిన్నటి రాత్రి నేనెక్కడున్నాను? అంతకు ముందు ఓ సంవత్సరం నుంచి నేనెక్కడున్నాను ఇన్స్పెక్టర్? సార్, ఇన్వెస్టిగేట్ చేయలేదే? ఈ సిటీలో డ్యూటీలో ఉన్న నిజాయితీ పరుడైనటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ ఏమయ్యాడో మీ డిపార్ట్మెంట్ లో ఏ ఒక్కరైనా ఆలోచించారా? అదంతా నన్ను అడగండి. ఐ వాంట్ అన్ ఆన్సర్. నిన్న రాత్రి మీరు ఎక్కడున్నారు? కమ్ ఆన్, టెల్ మీ. లేకుంటే మిమ్మల్ని ఏం చేస్తావురా నన్ను? నరాల్లో డ్రగ్స్ ఎక్కిస్తావా? పిచ్చివాడుగా తయారు చేస్తావా? పస్తులు పెట్టి కొద్ది కొద్దిగా చంపుతావా? What are you doing here? ఎవరిని అడిగి లోపలికి వచ్చారు? దిస్ ఇస్ అ హాస్పిటల్, యు నో. ఒక హత్య కేసులో ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి వచ్చాం. ఈయన కొన్ని ప్రశ్నలు అడగాలి. No, he is my patient. You can't question him without my permission. He is mentally weak. మేబీ, కానీ 2-3 హత్యలతో ఈయనకి సంబంధం ఉందని మేము సందేహిస్తున్నాం. ఏం డాక్టర్, నిన్న రాత్రి నేను బయటికి వెళ్ళలేదా? It's impossible. ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్న చాలా మంది physically and mentally affected by drugs. This hospital is guarded by highly disciplined ex-servicemen. వాళ్ళను దాటి ఒక్క పేషెంట్ కూడా బయటకు వెళ్ళడం అనేది జరగదు. ఇప్పుడు వెళ్ళవలసింది మీరే. డాక్టర్ ప్లీజ్. కొంచెం బయటకు వెళ్ళండి. ఇది ఎలా జరిగింది చెప్పు. ఏమిటివి? నాకు అర్థమైంది. నిన్న రాత్రి నువ్వు తప్పించుకొని వెళ్ళావు. నువ్వు చెప్పకపోయినా ఇవి చెప్తున్నాయి. నీ చేతి మీద గాయం వీటి కట్టుకున్న బురద. చెప్పు, పోలీసులు వెతుకుతున్న హంతకుడివి నువ్వే కదూ? రవి, హౌ కెన్ యూ డూ దట్? ఇప్పటికే జీవోత్సవాన్ని నేను నడి బజారులో హీనాతో హీనంగా గూండాలచే మానభంగం చేయబడిన మా వదిన కళ్ళ ముందే ఆత్మహత్య చేసుకున్న అన్నయ్య ఇప్పుడు నువ్వు కూడా పట్టుదలకపోతుంటే
రవి, వద్దు రవి. ఈ స్థితిలో మరి నన్నేం చేయమంటావో చెప్పు. జరిగిందంతా మర్చిపోయి బతకడం కంటే ఓ పిచ్చివాడ్లా వీధుల్లో తిరిగిన నా పాత జీవితానికే నన్ను మళ్ళీ తీసుకుపో. రవి, అలా వీలు పడదు. గుండె మండుతుంటే అన్నీ మరిచి జీవించలేను. Do you know how much I suffered? How much they tortured me? వాళ్ళని విడిచిపెట్టి చేతకాని వాళ్ళ చేతులు కట్టుకుని కూర్చోలేను. అంతా తెలిసిన తర్వాత ఒక హంతకుడి హాస్పిటల్ ఉండడానికి నేను ఒప్పుకోకపోతే? అవసరం లేదు. నీకు ఈ హాస్పిటల్కి నా వల్ల ఏ చెడ్డ పేరు రాదు. See you. సార్, మీరు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాను. నువ్విక్కడ ఇది ప్రకాష్ కంపెనీలో డ్రైవర్ గోవింద ఇల్లేనా? అవును, మా నాన్నగారే. ఆయన ఇంట్లో ఉన్నారా? ఉన్నారు, రండి కూర్చోండి. ఇతను మీ బ్రదరా? అవును. రఘు కదా? ఉమ్, ఇప్పుడు ఎక్కడున్నాడు? దుబాయ్లో. ఎవరమ్మా అది? రవి గారు వచ్చారు. అతను ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నాన్నగారు యజమాని దగ్గర ఒక టెక్స్టైల్ షోరూమ్ లో ఉద్యోగం. నాన్న ఈయన. ఎందుకు తెలీదు? ఇక్కడ పోలీస్ ఆఫీసర్ గా ఉంటున్నారు కదా. అవునా? మీ అబ్బాయి గల్ఫ్ కు వెళ్ళి సుమారు సంవత్సరం అయింది కదూ? ఆ తర్వాత ఎప్పుడైనా ఈ ఊరొచ్చాడా? రాలేదు. అతను రాసిన ఉత్తరాలు అవి? లేదు, ప్రతి నెల డబ్బు వస్తుంది. అతను లేకుండానే డబ్బు వస్తుంది. సార్ ఏమిటలా మాట్లాడుతున్నారు? రఘు ఇప్పుడు అక్కడ లేడా? మరి అన్నయ్య ఎక్కడున్నాడు? నువ్వే చెప్పగలవు. ప్రకాష్ రెండో కొడుకైన శరత్ మరణించలేదని గట్టిగా నమ్ముతున్న వాణ్ణి నేను. అర్థం కాలే? వాడు బ్రతికే ఉన్నాడుగా. నాకదేం తెలియదు. నిజం నీకు తెలుసు. భయంగా ఉంటే చెప్పద్దు. ఒక విషయం గుర్తుంచుకో, శరత్కి బదులు ఆ రైలు పట్టాలపై ఉన్న శవం మరెవరిదో అయి ఉండాలి. రూపంలోనూ వయస్సులోనూ శరత్తులాగే కనిపించే మరెవరిదో. అదెవరిది? అది మా అన్నయ్య ఉంటుందన్న మీ ఉద్దేశం? నేనేం రుజువులు చూపించలేనుగా. నిజమేంటో మీరే కనిపెట్టాలి. కానీ రహస్యంగా జరగాలి. కొడుకు గురించి అనుమానం మీకుందని తెలిసిందంటే అప్పుడు మీరు మీ కొడుకులాగా. అయితే మా అబ్బాయి. నేను చెప్పానుగా, ఏమీ తెలియనట్టుగా ఉండాలని. ఇది నేను ప్రస్తుతం అనుకుంటున్న ఇంటి అడ్రస్. ఫోన్ నెంబరు ఇస్తున్నా. మరెవరికీ తెలియకూడదు. అవసరమైతే నన్ను వచ్చి కలవచ్చు. హలో రవిప్రసాద్, ఆ కవర్ చింపి చదవండి. మీకేం కావాలి? అది పర్సనల్ గా చెప్పాల్సిన విషయం. కొంచెం రోడ్డు వైపు చూడు. అక్కడ వ్యాన్ నిలబడింది. TN01 E0403. ప్లీజ్ కమ్. నా పేరు భాస్కర్రావు. ఈ అంగవైకల్యం వల్ల స్వయంగా రాలేకపోయాను. క్షమించాలి. కూర్చోండి. నేను కువైట్లో ఉండేవాణ్ణి. ఒక మోస్తరు బిజినెస్. అది పెరిగింది. సంపాదించాను. భార్య చనిపోయాక ఒక గానొక్క కూతురుతో ఇక్కడికి వచ్చాను. గత సంవత్సరం నా కూతురు చనిపోయింది. డ్రగ్స్.
ఓవర్ డోస్ మూలంగా కొకైన్. దాని చావుకు కారణం ఆడపిల్లల్ని వలవేసి పట్టుకుని మొత్తం మందులకు బానిసలు చేసే గ్రూప్. ఈ సిటీలో పెరుగుతున్న ఒక డ్రగ్ మాఫియా రాకెట్. వాళ్ళను సర్వనాశనం చేయడమే నా జీవిత లక్ష్యం. అందుకోసం రాత్రి పగలు చాలా శ్రమించాను. డబ్బు ఖర్చు చేసి ఈ మాఫియా గ్యాంగ్కి సంబంధించి చాలా వివరాలు సేకరించాను. వాళ్ళని అంతం చేయాలనుకున్న నాకు ఈ గతి పట్టింది. మిస్టర్ రవిప్రసాద్, ఈ ద్రోహం ఎదిరించడం మూలంగా మీరు ఎలాంటి కఠిన శిక్షకు గురై ఉంటారో నాకు తెలుసు. తిరిగి రావడంలో మీ లక్ష్యం ఏమిటో కూడా నాకు తెలుసు. ఎలా ఎలా తెలుసు? శరీరం చచ్చుబడినా నా బుద్ధి చచ్చిపోలేదు రవిప్రసాద్. రహస్యాలను సేకరించగల చాలా దారులు నాకు తెలుసు. నా ఈ అంగవైకల్యం కారణంగా మీ సహాయం అడుగుతున్నాను. దాని ఖర్చు, ఆయుధాలు, వాహనాలు మొత్తం నా డబ్బంతా ఖర్చు పెట్టడానికి నేను రెడీ. నన్ను కిరాయి గుండా చేయాలనా మీ ఉద్దేశం? కిరాయి గుండాలే కావాలంటే వేరే ఎంతమంది లేరు. కమాండో ట్రైనింగ్ పొందిన ఒక పోలీస్ ఆఫీసర్కు ఉండే ప్రొఫెషనల్ ఎఫిషియన్సీ, ఆత్మస్థైర్యం, మీకు వాళ్లపైనున్న ద్వేషం, ఇవన్నీ కిరాయి గుండాలకు ఉండవు కదా. ఆ సంఘ విద్రోహుల వివరాలు, వాళ్ళు మత్తు మందులు తయారు చేసే కేంద్రాలు, దాచే స్థలాలు అన్నీ ఇందులో ఉన్నాయి. వాళ్ళని ఎదిరించడం మీకే సాధ్యం. ఆ నమ్మకం నాకుంది. చెప్పు. టీవీ న్యూస్ చూస్తున్నా. ఏంటి, అరెస్ట్ చేస్తారా? ఓహో, సరే.